ఇప్పుడు మనం పోయే వాళ్ళే కాదు స్కూల్ లేదని మేడం వీళ్ళతో కర్నూలు కూడా వర్తించదా తేదీ మన ఆలూరు పక్కన అగ్రహారం దగ్గర ఆటో బోల్తా పడి దాదాపు మనకు 18 మందికి తీవ్ర గాయాలైనాయి. అందులో ఒక ఆటోలో 35 మంది పైన వెళ్తున్నారు. ఇక్కడికి మన గూలెంకి తర్వాత అటు సైడ్ బాపురం అటు సైడ్ చుట్టుపక్కల మన కర్ణాటక బార్డర్ మిరప కూలీలకు వీళ్ళంతా. ఇక్కడ ఉపాధి హామీ లేక పనులు లేక రోజువారీగా వాళ్ళ కూలీలు వెళ్తున్నారు. సో ఆ రోజు కొంతమంది స్కూల్ కూడా లేదంట చిన్నపిల్లలు, వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకెళ్లారు. ఇందులో ఈ పాప ఉంది, ఈ పాప స్కూల్కే పోదంట, చిన్న పనికి వెళ్తుంది, 10-11 సంవత్సరాల పాప పనికి వెళ్తుంది ఇక్కడ. అంటే ఇంత స్థితిలో ఈరోజు ఆలూరు హెడ్ క్వార్టర్లో ఈరోజు సిద్ధేశ్వరి కాలంలో ఇక్కడ ఉన్నాం మనము. ఎంత దయనీయ స్థితిలో ఇక్కడ ఉన్నాము. సో ఇది దుర్ఘటన జరిగి దాదాపు మనకు డిసెంబర్ 24 అంటే ఈరోజు జనవరి 1 2022 జరుపుకుంటున్నాం ఈరోజు మనం. సో అది తెలుసుకొని మా జనసేన పార్టీ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ కనీసం మా వల్ల చేతనైన సహాయం చేద్దామని చెప్పేసి ఈరోజు మా అందుకోసం వచ్చేసి ఈరోజు ఇక్కడ ఉన్న ఇద్దరు చనిపోయారు. ఒకరు మనకు మారమ్మ గారు, ఇంకోరు గౌష ఆనాయమ్మ గారు. తీవ్రమైన దెబ్బలు తగిలిన మనకు రాధమ్మ గారిని పరామర్శించాము, అలా లక్ష్మి గారిని పరామర్శించాము. ఇక్కడున్న పిల్లలు కానీ కొంతమందిగా ఉరుకుంది ఈ పిల్లల అబ్బాయి, ఇంకా ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు. చాలా బాధ వేస్తుంది వీళ్ళని చూసి. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఆలూరులో హాస్పిటల్ సరైన వసతులు లేవు కాబట్టి వాళ్ళు బళ్ళారికి వెళ్ళారు. ఇమీడియట్గా తెలిసిన వెంటనే అక్కడ వాళ్ళు మీరెందుకు వస్తారు ఆంధ్ర వాళ్ళని అన్నారంట. చాలా మంది కూడా వీళ్ళు సరైన చికిత్స జరగలేదు. అందులో కొంతమంది కర్నూలుకు తీసుకెళ్తే అక్కడ కొంతమందికి మీరు ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ లేదని చెప్పారంట. ఎందుకంటే మీ వెహికల్స్ కాదు వేరే వెహికల్ పడ్డారు. నిజమేంటో నాకు కూడా తెలుసుకుంటాను ఇంకా దీని గురించి. అంటే ఇక్కడ ఇంతమంది నడి మన హెడ్ క్వార్టర్లో సిద్ధేశ్వరి కాలంలో మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారి ఇంటికి దాదాపు 500 మీటర్స్ దూరంలో, 1/2 కిలోమీటర్ దూరంలో ఈరోజు పడితే ఇంతవరకైనా అధికారులు కానీ లేకపోతే వాళ్ళు బాధేస్తాను. ఎందుకంటే వీళ్ళు రోజు పని కోసం వెళ్తున్నారు, వలస ఈరోజు కూలీలు వీళ్ళంతా. లేబర్ మినిస్టర్ మీరు ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు ఈరోజు మీ శాఖకు సంబంధించినది, దీని గురించి చేసే ఈరోజు నిర్లక్ష్యం ఎట్లా? కనీసం వీళ్ళను దగ్గరికి వచ్చి ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ చేయొచ్చు, హాస్పిటల్స్కి వెళ్ళి ఎలా చేయొచ్చు, ఆరోగ్యశ్రీ వరకు ఎంతవరకు చేయొచ్చు, బీమా వరకు ఎంత ఎలిజిబిలిటీ చేయొచ్చు, ఇక్కడ వచ్చి పరామర్శించి భరోసా ఇచ్చేంత లేకపోతే ఎట్లా? ఈరోజు మీరు ఆలూరు నడిఒడిలో జరుపుకుంటున్నారు కదా, దండాలు వేసుకొని పూలమాలలు వేసుకొని చెప్పేసి బ్యానర్లు వేసుకొని న్యూ ఇయర్లు చేసుకుంటున్నారు. కానీ కష్టాలను పట్టించుకునేది ఎవరు? వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడే కదా. వీళ్ళే కాదు ఈరోజు ఆలూరు చుట్టుపక్కల నేను అన్ని గమనిస్తూ వస్తున్నా. నిన్న ఈరోజు మన అక్కడ బండగట్టికి వెళ్ళాను, దేవనకొండలో మన నెల్లిబండ బీ సెంటర్, పందికోన ఈ చుట్టుపక్కల ఇప్పుడు వెళ్తున్నా ఆలూరు సైడ్ అంతా ఎంతో మంది రైతులు నష్టపోయినారు. ఈరోజు రైతులు ఆనందంగా ఉండాలా, కూలీలు ఆనందంగా ఉండాలా, ఉపాధి హామీ కలిగించాలా. ఆ రోజు సెలబ్రేషన్లు చేసుకున్నా, న్యూ ఇయర్ చేసుకున్నా, అప్పుడు శభాషణాలు. కానీ నాకు చాలా బాధేస్తుంది ఈరోజు మాకు చేసుకోలేకనా. వీళ్ళందరూ చూసి నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఇలాంటి స్థితిలో ఈరోజు చెప్తుంది పాపం రాధమ్మ లక్ష్మి, మా దగ్గర ఆర్థిక స్తోమత లేస్తారు, అందుకని మేము చూపించుకోలేక ఇక్కడ వచ్చి ఉన్నామని చెప్తున్నారు. ఈరోజు ఒకరికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి, ఒకరికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి. ఏంటి ఇలాంటి స్థితిలో ఉన్నాం? మీరు ప్రభుత్వమే ఈరోజు చేయాల్సిన వాళ్ళే ఈరోజు చేతులు ఎత్తేస్తే ఎవరు? ఎలక్షన్ కోసమే, ఎన్నికల కోసమే వస్తే చాలా. ఇది బాధ్యత కాదా? ఇది పద్ధతి కాదు. నేను ఎందుకంటే పెద్దలని సంబోధిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇదే మన పెద్దరికం. ఈరోజు ఎలాంటి పెద్దరికంలో బతుకుతున్నాం ఈరోజు. దయచేసి ఆలూరు నియోజకవర్గ ప్రజలందరూ చెప్తున్నాను, ఇక్కడైనా భజనలు పాలన వ్యవస్థలు మారండి. వెహికల్స్ చేసుకుని వచ్చేసి పూలదండలు వేసేసి ఇదేనా మీ గతి? భవిష్యత్తు అంటే మారదా? ఎన్ని రోజులు మోసపోతారు? కనీసం కష్టాల్లో ఉన్నప్పుడు గొంతెత్తి ప్రశ్నించే రాజకీయం రావాలి కదా ప్రతి గ్రామంలో. దానికోసం ముందు కదలండి. వీళ్ళని చూస్తే నాకు అసలు బాధేస్తుంది. ఏంటి నియోజకవర్గాన్ని తగలబెట్టాల్సిన అనుకుంటున్నారా? భవిష్యత్తులో వలసలకే పరిమితం చేయాలనుకుంటున్నారా? చూడు వీళ్ళ కూలి లేకపోయింది వాళ్ళే కదా ఈరోజు ఎకరాకి నీరు వచ్చేసి ప్రతి ఒక్కరు ఉపాధి కలిగించుంటే ఈ స్థితి వచ్చేది కాదు కదా. ఇది అంటే వాళ్ళ తప్ప నేను చెప్పడం లేదు, కానీ ఆ పనులు కనిపించిన బాధ్యత ఉంటుంది కదా. ఈరోజు మన పాలకులు కానీ చెప్పుకునే వాళ్ళము.
దయచేసి మీరు కానీ అందరూ కానీ ఇకనైనా కలెక్టర్ సార్ నా వీడియో చూడండి. ఎందుకంటే మాకు ఇక్కడ నాయకులకు చేత కాదు, నాకు తెలిసిపోయింది. ఇక్కడ మీరైనా ఇక్కడికి వచ్చి సిద్ధేశ్వరి కాలంలో వీళ్ళందరూ చూసి మెడికల్ వ్యవస్థ తీసుకోండి. నా వంతుగా నేను వీళ్ళకి సహాయపడతాను. వీళ్ళనే కాదు, ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో రైతులు ఎంతో నష్టపోయినారు, ఎంతో మంది కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరు దయచేసి వచ్చి ప్రతి ఎకరాన్ని మీరు పరిశీలించండి. నేను కూడా మిమ్మల్ని త్వరలోనే వచ్చి కలుస్తాను. దయచేసి మీరు కూడా దయచేసి